అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిలి మండలంలో ఉన్నటువంటి పంచదార్ల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. దాదాపు 11-12 శతాబ్దాల నుంచి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి పవిత్రత, దాని గురించి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి, పరిసర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. గడిచినటువంటి 6 మాసాలుగా స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ధర్మశ్రీ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, స్థానిక నాయకత్వం అందరూ కూడా మైనింగ్కి పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు, టెంపరరీ పర్మిట్స్ ఇస్తా ఉన్నారు. అక్కడ పర్యావరణంతో పాటు అత్యంత పవిత్రమైనటువంటి పంచదారలో ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, ఆ పురాతన ఆలయానికి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి విషయాన్ని అనేక నెలలుగా జిల్లా కలెక్టర్ కానీ, మైన్స్ డిపార్ట్మెంట్కి కానీ, స్థానిక రెవెన్యూ అధికారులకు కానీ మొరపెట్టుకున్నా సరే గడిచినటువంటి మే మాసంలో విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి పేరిట 2.5 హెక్టార్లు లీజ్ ఇవ్వడం, మరికొంతమంది కూడా క్వారీలు పర్మిట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గడిచినటువంటి 2 మాసాల్లో వేలాది లారీలు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే హద్దులు ఉన్నాయో హద్దులు దాటి మైనింగ్ చేసి వందలాది కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఈ అవినీతి కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, వారి బినామీలు, స్థానిక ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా కలిసి దాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తూ భూమికి భూగర్భాన దాదాపు 60-70 అడుగులు, కొండ ఒక 60-70 అడుగులు, దాదాపు 120, 130, 140 అడుగులు మైనింగ్ కార్యక్రమం చేస్తే గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి చెంత ఉన్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో అందులోంచి బురద నీరు రావడం అనేటువంటి మొదలైంది. ఏ రోజు కూడా పంచదారలో ఉన్నటువంటి 5 దారులు కరువు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఏదొచ్చినా సరే ఆ నీటి ప్రవాహం అనేటువంటిది ఏ రోజు ఆగలేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ప్రవాహం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. పవిత్రమైనటువంటి ఆ జలాలు ఆ దారుల నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. అటువంటిది మైనింగ్ అనేటువంటిది మొదలైన తర్వాత గడిచినటువంటి 10 రోజుల నుంచి దాని నుంచి బురద నీరు రావడం మొదలైంది. ఇన్ని వందల సంవత్సరాల పురాతన ఆలయం, అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం, దానికి ఈరోజు నష్టం వాటిల్లేటువంటి దానికి ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిసి పూనుకున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అందుకనే పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మశ్రీ గారి నేతృత్వంలో గడిచినటువంటి 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. నిన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కన్నబాబు గారు పెద్దలందరూ కూడా నిన్న ఆ దీక్షని విజిట్ చేశాం. అందరం కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకొని రేపు 21వ తారీఖున మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చలో పంచదారుల కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీ ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తూ ఏదో వీళ్ళకి హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం మీద ప్రేమ ఉన్నట్టు ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి కార్యక్రమం వారు చేయడం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూసాం. ఈరోజు ఒక పక్క సింహాచలం కొండను తవ్వేస్తా ఉన్నారు, ఈరోజు పంచదారుల కొండను తవ్వేస్తా ఉన్నారు.
విశాఖపట్నంలో కనిపించేటువంటి ప్రతి కొండని గుండు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. అందుకనే వారికి కూడా నిన్న అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పంచదార్ల ప్రాంతంలో ఇచ్చినటువంటి మైనింగ్ లీజులన్నీ కూడా రద్దు చేయాలి, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాం. ఇందులో స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు, వారి బినామీలు, వారి మనుషులు, వారి పిఏ పేరిటేమో వారి లీజ్ తీసుకుంటారు, ఆ పిఏ గారేమో ఓనర్ గారి కంపెనీకి ఏమో మట్టి తోలుతూ ఉంటారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంటే అడ్డగోలుగా మీకు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు ఓట్లేసినందుకు అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకునేటువంటి దానికి మీకు ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అవన్నీ ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి సంపాదించారు కాబట్టే ఈరోజు స్పెషల్ ఫ్లైట్లు మీరు తిరుగుతూ ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్లో మీ స్నేహితుల్ని, మీకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని తిప్పుతూ ఉన్నారు. మీకు కావాల్సినటువంటి చోట చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇస్తూ ఉన్నాడు. మీరు మీ అక్రమ సంపాదనతో మీరు పార్లమెంట్ సభ్యులు అవుతారు, 5 సంవత్సరాలు దోచి తింటారు, 5 సంవత్సరాలు అయిన తర్వాత మాయమైపోయేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వేదిక ద్వారా రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సనాతన ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో, దాని గురించి మాట్లాడేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఈరోజు ఆ ధర్మలింగేశ్వర స్వామి తాలూకా ఆ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, ఈ పోరాటంలో పాలుపంచుకోవాలి. ఇది ఒక రాజకీయ పోరాటం కాదు, దేవుణ్ణి కాపాడుకునేటువంటి పోరాటం, దేవుడి తాలూకా ఆ పవిత్రతను, ఆ ప్రతిష్టను కాపాడుకునేటువంటి పోరాటం. కనీసం ఈ ప్రభుత్వానికి ప్రజలంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, కేవలం పంచభూతాల్ని దోచుకు తినాలనేటువంటి ఒక్క తాపత్రయం తప్పితే మరొక తాపత్రయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, మరి ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు కనబడట్లేదు అనేటువంటి విషయం తేటతెల్లం అవుతా ఉంది. అందుకనే ఈ ప్రభుత్వంలో కనువిప్పు కలగాలి, ప్రభుత్వం దిగి రావాలి, మైనింగ్ లీజులు రద్దు చేయాలి, నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. పక్కనే హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి, రీహాబిటేషన్ కాలనీలు ఉన్నాయి, జగనన్న కాలనీలు ఉన్నాయి. యాజ్ పర్ నామ్స్ ప్రకారం కాలనీలు, హ్యాబిటేషన్స్ ఉన్నటువంటి 500 మీటర్ల రేడియస్ లో మైనింగ్ జరగడానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ కొండ చుట్టూ, ఆ కాలనీల చుట్టూరు కూడా మైనింగ్ చేసేసారు. పెద్ద ఎత్తున వర్షం పడితే, ఏ ల్యాండ్ స్లైడ్ అయితే మొత్తం ఇల్లులన్నీ పోతాయి, అందులో ఉన్నటువంటి మనుషుల తాలూకు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా వారితో పాటు దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం, ఈ పాపంలో మీ తాలూకా పాత్ర కూడా ఉంది. రేపు వారు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రేపు అధికారం పోతే ఏ దేశాల్లో పారిపోతారు, కానీ మీరు మాత్రం వ్యవస్థలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు చేసినటువంటి తప్పుల్ని, పాపాలని ఇప్పటికన్నా మీరు సరిదిద్దుకోండి అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, రేపు 21వ తారీఖున చలో పంచదార్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో, అదే రకంగా ఈ మైనింగ్ అవినీతి సామ్రాజ్యాన్ని అడ్డుకునేటువంటి దానికి ముందుకొచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చలో పంచదార్ల 21వ తారీఖున చేపట్టబోయేటువంటి కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు, అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా వెళ్తా ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని పాల్పంచుకొని పోరాటంలో భాగస్వాములై ప్రభుత్వం మెడలు వంచేటువంటి దానికి సహకరించమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు ధర్మశ్రీ గారు మాట్లాడతారు. పవిత్రమైనటువంటి పంచదార్ల పుణ్యక్షేత్రం ఒక చరిత్రాత్మకతో కూడుకున్నటువంటి దివ్యక్షేత్రం. పూర్వీకులు చెప్తుంటారు, అది పాండవుల కొండ అని అంటారు. సుమారు 31 కిలోమీటర్ల దూరంగా విస్తరించి ఉన్నటువంటి పంచదార్ల కొండకర్ల అనే గ్రామం నుంచి ద్రౌపది కొండ అని మధ్యలో ఉంటుంది.
అదంతా కలుపుకొని మావిడాడు పుత్తూరు గ్రామం వరకు కూడా కొండ విస్తరించి ఉంటుంది. ఎప్పుడో పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు 12 ఏళ్ళు నార్త్ ఇండియా తిరిగినప్పుడు సౌత్ ఇండియాలో అజ్ఞాతవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేసినప్పుడు 13వ ఏట ఇక్కడ పాండవులను నడయాడినటువంటి తలదాచుకున్నటువంటి ఈ పంచదారల కొండ వాళ్ళకి దాహార్తిని తీర్చడం కోసం శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వచ్చి మీరు ఇక్కడ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అక్కడ వాళ్ళు ఉండడానికి ఒక గుహ కూడా ఉంటుంది, కేవ్ ఉంటుంది అక్కడ లోపల వాళ్ళు తలదాచుకునేది. అక్కడ ఉంటూ కూడా అక్కడ దాహార్తిని తీర్చడం కోసం హిమాలయాలు ఏ విధంగా అయితే నీరు ప్రవాహం ద్వారా గంగా ప్రవాహం నిత్యం ఉంటుందో, జీవనది ఎలా ఉంటుందో, జీవధార 5 దారలు పంచదారలు అంటే పంచపాండవులు 5కే 5 దారలు చేస్తూ స్నానపానాదులు కూడా ఆ దిగువన చేస్తూ నరమానవులు ఎవరికి కూడా బయటకు కనిపించుకున్న ఇతిహాసాల్లో అక్కడ స్నానపానాదులు చేస్తూ దాహార్తిని తీర్చుకుంటేవారని చెప్పారు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా జీవధార పడుతున్నటువంటి పంచదారలు ఈరోజు భగవంతుడు కూడా సాధ్యం కానిది ఆ రోజు సాక్షాత్తు కాశీ వారణాసి ప్రవాహంలో గంగానది ఏ విధంగా అయితే ప్రవాహం జరుగుతుంటుందో అదే రీతిలో అదే నీతితో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజునేమో దేవాలయం ఇక శివుని ప్రార్థించమని అడిగినప్పుడు సాక్షాత్ ఆ పరమేశ్వరుడి పేరు మీద ఉమా ధర్మలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేసి అక్కడ స్వయంభూ లింగోత్పత్తి అక్కడ క్లియర్గా ఉంటుంది. ఆ లింగేశ్వరుడికి అక్కడ పూజలు పునస్కారాలు చేసి ఆ గంగానదిని తీసుకొచ్చారనేది చరిత్ర చెప్తున్నటువంటి మాట. అదే చుట్టూ ఉన్నటువంటిది ఒక ఎలమంచిలి నియోజకవర్గమే కాదు, అటు ఈస్ట్ గోదావరి అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది పేద భేద సాదా అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా ఎవరైనా ఆ కుటుంబంలో పరంపదిస్తే అక్కడికి వచ్చి మైలు తీర్చుకొని స్నానాలు చేసేవారు. గంగా ప్రవాహం ఇది గంగా నది సాక్షాత్తు కాశీ నీరు ప్రవాహం పాతాళ గంగ వస్తుందనేది అది చరిత్రలో చెప్తున్నటువంటి మాట. అదే ఇప్పుడున్నటువంటి లిపి చూస్తే అక్కడ చోళులు వెళ్ళినటువంటి ప్రాంతం, అది చోళులు తాలూకు లిపి అక్కడ క్లియర్గా ఉంటుంది. సుమారు 1200 సంవత్సరాల నుంచి అక్కడ అదంతా కూడా పుణ్యతీర్థంగా పుణ్యక్షేత్రంగా వెలిసినటువంటి పంచదారుల కొండని దేవతలకే సాధ్యం కానిది ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరైతే కూటమి పాలకులు ఉన్నారో ఈ సీఎం రమేష్ డిస్ట్రిక్ట్ కన్స్ట్రక్షన్ పేరు మీద గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం, అలా పిఏ పేరు మీద విజయ్ కుమార్ పేరు మీద ఏమో అక్కడ మైనింగ్ లీజ్ ఆర్డర్ తెచ్చుకోవడం, మరొక అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు విజయ్ కుమారే. ఈ విజయ్ కుమార్ ఏమో అక్కడ లక్ష్మీ నరసింహ మినరల్స్ పేరు మీద మరొక 5.5 హెక్టార్లకి లీజు తీసుకుని ఇష్టారాజ్యంగా గ్రావెల్ని వేలాది లారీలు తరలించుకెళ్ళిపోయి 2 నెలల్లో ఇగో ఈ భవనం ఎంత ఉంటుందో దీనికి 11 అంతలు లేయర్లు అనమాట. ఒక్కొక్క భవనంకి ఒక లేయర్ అయితే అలా 11 అంతలు. ఇందాక మా అమరు చెప్పినట్టు భూగర్భంలో ఇంచుమించు ఒక 70-80 అడుగులు, అలాగే ఆ పైన కొండ హిల్ ఏరియాలో ఒక 80 అడుగులు, మొత్తం 180 అడుగుల పైన 150 నుంచి 180 అడుగుల పైన మొత్తం తవ్వుకెళ్ళిపోయి మొత్తం ఈ 5 దారులు పంచదారులు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 3 దారులు డెడ్ అయిపోయాయి. 2 దారులు బురద నీరు వస్తుంది. దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొగ్గోలు పెడుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా అక్కడ నాయకత్వం, జిల్లా నాయకత్వం రిలే నిరాధ్యక్షులు నిన్న మొన్న చేసి ఎట్టి పరిస్థితుల్లో చెలో పంచదారుల కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని, అలాగే ఇక్కడ ధార్మికత్వంతో కూడుకున్నటువంటి హిందూ ధర్మ పరిషత్ వాళ్ళు కానీ, లేదు అంటే బ్రహ్మత్వంతో వేదాలు చేస్తున్నటువంటి ఎవరైతే హిందూ పరిరక్షణ సమితి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ ఆహ్వానంలో ఎట్టి పరిస్థితుల్లో చెలో పంచదారుల కార్యక్రమాన్ని విజయవంతంలో మీరు భాగస్వాములు కావాలని పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎల్లుండి 21వ తారీఖుని అంటే మంగళవారం నాడు ఉదయం 9 గంటకల్లా అనకాపల్లి జిల్లా పార్టీ ఆఫీస్కి అందరూ వాహనాలతో అక్కడికి వచ్చి అక్కడి నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది
ఆ పంచదారుల కొండను సందర్శించి ఉమా ధర్మలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెంటనే మైలుబారినటువంటి ఆ ప్రాంతం అంతటినీ కూడా ముక్కలు చేసి కొండని పిండి చేసి కొండని గుండు చేసి ఆ గుండతో వీళ్ళు కోట్లు సంపాదిస్తున్నటువంటి వాళ్ళకి కళ్ళు తెరిపించే రీతిలో మన అందరూ కూడా సమయత్నం కావాలని మీడియా ద్వారా పిలిపిస్తూ దీనికి మీడియా సోదరులు కూడా తప్పనిసరిగా ఇది రాష్ట్ర ప్రధానికానికి తెలియజేసి వీళ్ళు అంటుంటారు కూటమి నాయకత్వం ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ సనాతన ధర్మం అని దైవత్వం అని మీకు దైవత్వం ఉంటే సాక్షాత్తు హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అక్కడ సింహగిరి కొండలు ఇక్కడ కూడా అక్కడ ఏమో గ్రావులన్నీ దోచుకెళ్ళిపోతున్నారు మైనింగ్ అంతా దోచుకెళ్ళిపోతున్నారు ఈ సీఎం రమేష్ కడప నుంచి వచ్చి ఒక కర్కోటకుల్లాగా తయారయ్యి ఎక్కడ పర్వతాలు ఉన్నాయో పర్వతాల గురించి చెప్తాడు తప్ప నియోజకవర్గాల ఎల్లల గురించి చెప్పమంటే చెప్పలేడు ఎక్కడ మైనింగ్ ఉందంటే మాత్రం టెక్కీల మీద చెప్పి ఇంకా అదే పని మీద చేసుకుంటూ 5 ఏళ్ళు ఇక్కడ దుకాణం పట్టుకొని వస్తాడు ఈ 5 ఏళ్ళు ఇక్కడ దోచుకుపోయి ఇంకొక దగ్గరికి దుకాణం సర్దుకొని వెళ్ళిపోతాడు కాబట్టి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు అలాగే జిల్లా ప్రజలందరూ సమర్థమయ్యి ఈ పంచదారుల పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని కాపాడాలని అలాగే రేపు 21వ తారీఖున చెలో పంచదారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా ద్వారా తెలియజేస్తూ నమస్కారం. జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు. పంచదారుల పుణ్యక్షేత్రంలో కూటమి అనకొండలు కూటమి పార్టీకి చెందినటువంటి అనకొండలు చేస్తున్నటువంటి ఈ దోపిడీ మీద ఈ దోపిడీ వల్ల ఏదైతే పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 5 దారులు కూడా ఆగిపోవడం దాని మీద స్థానిక ప్రజలు సమన్వయక ధర్మశ్రీ గారి నాయకత్వంలో గత 4 రోజులుగా అనేక పర్యాయాలు ప్రభుత్వ అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి మైనింగ్ అధికారులకి అందరికీ కూడా అనేక సందర్భాల్లో మరి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా వారు పట్టించుకోని కారణంగా ఈరోజు ఇంత దోపిడీకి తెరలేపడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయాలి. యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు జనసేన పార్టీకి చెందిన శాసనసభ్యుడు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు బీజేపీ చెందినటువంటి సీఎం రమేష్ గారు, మరి హిందూ మనోభావాలు కాపాడుతామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ సనాతనవాదిని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు వరకు కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఖచ్చితంగా మీరు నిజంగా హిందూ మనోభావాలు కాపాడడం కోసమే బీజేపీ సిద్ధాంతం అయితే సనాతనవాదం చెప్పి లేని కార్యక్రమాలకి గుళ్ళు కడిగేటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ కూటమి ప్రభుత్వంలో మీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి బినామీ పేర్ల మీద వారి పిఏ పేర్ల మీద మైనింగ్ లీజులు తీసుకొని మళ్ళీ ఆ లీజుల ద్వారా వచ్చేటువంటి మైనింగ్ని వారి సొంత కంపెనీలకే సప్లై చేసుకుంటూ 100 కోట్ల రూపాయలు రోజు వేలాది లారీలతో అక్రమ మైనింగ్ జరపడంతో పాటు పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదారుల కొండని తవ్వడం ద్వారా ఆ ధర్మలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆ పంచదారులను కూడా రాకుండా అడ్డుకట్ట వేసినటువంటి ఈ కూటమి నాయకులకు బుద్ధి చెప్పడానికి ఈ కూటమి ప్రభుత్వంలో అనకొండలు చేస్తున్నటువంటి మైనింగ్ దోపిడీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడానికి రేపు చెలో పంచదారుల అనకాపల్లి జిల్లా పార్టీ తరఫున చెలో పంచదారుల కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అందరు నాయకులు ముఖ్య నాయకులందరూ కూడా మరి కథలు వస్తున్నారు. దాంతోపాటు ప్రజలందరూ కూడా కథలు వస్తున్నారు. ఆ కార్యక్రమం మరి విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా ప్రజల్ని తెలియజేస్తున్నాం.